ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టిలో చెడిపోయారు. వారు దేవుణ్ణి, ఆయన చేసిన ఉపకారాలను మర్చిపోయి అన్యదేవతలను పూజింపసాగారు. వారితో వివాహ సంబంధాలు ఏర్పరచుకొన్నారు. అందువల్ల దేవుడు వారిని 7 సంవత్సరాల పాటు మిద్యానీయులకు అప్పగించాడు. మిద్యానీయులు మిడతల దండు వలె దండెత్తి ఇశ్రాయేలు వారి పంటలు నాశనం చేస్తున్నారు. పశువులను చంపుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు పారిపోయి కొండలను, వాగులను, గుహలను, పాత దుర్గములకు తమ ఆవాసాలుగా చేసుకున్నారు. వారు చాలా కష్టాలలో ఉన్నారు. తమ కష్టాలు పోగొట్టమని దేవునికి దీనంగా మొరపెట్టుకున్నారు. ఆయన వాళ్ళ మొర విన్నాడు. యెహోవా దూత యోవాషు కుమారుడైన గిద్యోనుకు గానుగ చాటున మస్తకి వృక్షం క్రింద ప్రత్యక్షమయ్యాడు. నీవు బలము తెచ్చుకొనుము, ఇశ్రాయేలు ప్రజలను మిద్యానీయుల చేతిలో నుండి విడిపించుము, యెహోవా నీకు తోడై ఉంటాడు అని చెప్పాడు. గిద్యోను మొదట సందేహించాడు. శత్రువులు బలవంతులు, వాళ్ళను ఎదిరించడానికి తన బలము, ఇశ్రాయేలుల బలము చాలవన్నాడు. అయితే ఆ దూత, నేను నీకు తోడుగా ఉంటాను, ఒక మనిషిని చంపినంత సులభముగా నీవు మిద్యాను సైన్యాన్ని సంహరిస్తావు అని అన్నాడు. యెహోవా దూత గిద్యోను అర్పించిన మేకపిల్ల మాంసమును, పొంగని భక్ష్యములను స్వీకరించాడు. యెహోవా ఆదేశం ప్రకారం గిద్యోను రాత్రివేళ బయలుదేవత బలిపీఠాన్ని పడగొట్టి దేవతా స్తంభాన్ని విరగ్గొట్టాడు. ఉదయాన్నే ఊరివారందరూ గుమికూడారు. గిద్యోను బయలుదేవతను అవమానించాడు కనుక అతన్ని చంపి తీరాలని పట్టుపట్టారు. కానీ యోవాషు గిద్యోను సంగతి బయలుదేవత చూసుకుంటుంది అని అన్నాడు. యోవాషు గిద్యోనుకు యెరుబ్బయలు అని పేరు పెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయడానికి మిద్యానీయులు, అమాలేకీయులు ఏకమయ్యారు. యెహోవా ఆత్మ గిద్యోనులో ప్రవేశించింది. అతడు బూరను ఊదగానే ఇశ్రాయేలు ప్రజలంతా గుమికూడారు. యుద్ధం చేయబోయే ముందు గిద్యోను తమ పక్షానికి విజయం లభిస్తుందో లేదో తెలుసుకోవాలని అనుకున్నాడు. అతడు దేవునికి ఈ విధంగా ప్రార్థించాడు. దేవా, నేను కళ్ళంలో ఒకచోట గొర్రెబొచ్చు ఉంచుతాను. నేలంతా పొడిగా ఉండి గొర్రెబొచ్చు మాత్రం మంచుతో తడవాలి. అప్పుడు నీవు మాకు విజయం చేకూరుస్తావని నమ్ముతాను. గిద్యోను కోరిన విధంగా గొర్రెబొచ్చు మాత్రమే తడిసింది. రెండవసారి గిద్యోను చుట్టూ ఉన్న నేలంతా తడిసి గొర్రెబొచ్చు మాత్రమే తడవకూడదు అని ప్రార్థించాడు. ఆ రాత్రి దేవుడు గిద్యోను కోరిన విధంగానే చేశాడు. ఈ 2 సూచక క్రియలను చూసిన గిద్యోనుకు, అతని సైన్యానికి తమకే విజయం లభిస్తుందనే గట్టి నమ్మకం ఏర్పడింది. గిద్యోను మిద్యానీయులతో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు దేవుడు, నీ సైనికులు ఎక్కువ మంది ఉన్నారు, మీరు గనక గెలిస్తే మీ సైనిక బలం చేత గెలిచామని గర్విస్తారు. కాబట్టి యుద్ధమంటే భయపడేవారిని ఇండ్లకు పంపివేయి అని అన్నాడు. గిద్యోను ఈ సంగతి తెలియజేయగానే 20,000 మంది వెళ్ళిపోయారు. 10,000 మంది మిగిలారు. యెహోవా ఆదేశం మేరకు గిద్యోను వాళ్ళందరినీ నీళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. కుక్క గతికినట్లు నీటిని గతికిన 300 మందిని మాత్రం ఎంపిక చేశాడు. తక్కిన వారిని ఇండ్లకు పంపివేశాడు. గిద్యోను రహస్యంగా శత్రువుల శిబిరం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ 2 సైనికులు మాట్లాడుకోవడం విన్నాడు. నిన్న రాత్రి నేనొక కలగన్నాను. ఒక యవల రొట్టె మిద్యానీయుల దండులోనికి దొర్లి వచ్చింది. అది గుడారాన్ని పడగొట్టి తలక్రిందులు చేసింది అని ఒక సైనికుడు అన్నాడు. ఆ రొట్టె మరొకటి కాదు, గిద్యోను ఖడ్గమే. దేవుడు మన సైన్యాన్ని అతని చేతికి అప్పగించబోతున్నాడు అని రెండవ సైనికుడు అన్నాడు. చాటున ఉండి వారి మాటలు వినిన గిద్యోను మనసులోనే యెహోవాకు ధన్యవాదాలు అర్పించాడు. గిద్యోను తాను ఎన్నిక చేసుకొని సిద్ధంగా ఉంచిన 300 మంది సైనికులను 3 భాగాలుగా విభజించాడు. వారిలో ప్రతి ఒక్కరికి ఒక బూరను, ఒక దివిటీని, ఒక ఖాళీ కుండను ఇచ్చాడు. వారిని శత్రు సైన్యానికి 3 వైపులా ఉండమన్నాడు. ఎప్పుడు ఏమి చేయాలో వివరించాడు. గిద్యోను చెప్పిన విధంగానే అతని సైనికులు చేశారు. వారు పెద్దగా బూరలు ఊదుతూ కేకలు వేసి కుండలు పగలగొట్టారు. తమ కుడి చేతుల్లో బూరలను, ఎడమ చేతిలో దివిటీలను పట్టుకున్నారు. పెద్దగా బూరలు ఊదుచు యెహోవాకు, గిద్యోనుకు జయము అని కేకలు వేశారు. ఇశ్రాయేలు సైన్యము తమ శిబిరాన్ని చుట్టుముట్టిందనుకొని శత్రువులు భయపడి పారిపోయారు. వారు కలవరపాటుతో తమను తామే చంపుకున్నారు. ఎఫ్రాయిము వారు మిద్యానీయులను తరిమి వారి రాజులైన ఓరేబు, జేయేబు అను వారిని చంపి వారి తలలను గిద్యోను దగ్గరికి తీసుకుని వచ్చారు. గిద్యోను అతని 300 మంది సైనికులు పారిపోతున్న మిద్యాను సైనికులను తరుముతున్నారు. వారు అలసిపోయి బాగా ఆకలిగొన్నారు. గిద్యోను తమ సైనికులకు ఆహారం పెట్టమని సుక్కోతు వారిని, పెనూయేలు వారిని అడిగాడు. వారు అతని అభ్యర్థనను తిరస్కరించారు. గిద్యోను 17,000 మంది సైనికులను చంపాడు. తన కోరికను తిరస్కరించినందుకు సుక్కోతులోని 77 మంది పెద్దలకు బొమ్మజెముడుతో, నూర్చుకొయ్యలతో బుద్ధి చెప్పాడు. పెనూయేలులో ఉన్న గోపురం పడగొట్టి ఆ ఊరి వారిని చంపాడు. మిద్యాను రాజులైన జెరహు, సల్మన్నాలు గిద్యోను సహోదరులను చంపియుండిరి. దానికి ప్రతీకారంగా గిద్యోను వారిద్దరిని సంహరించాడు. ఇశ్రాయేలు ప్రజలు
గిద్యోనును తమకు రాజుగా ఉండమని కోరారు. కానీ గిద్యోను, నేను గాని నా కుమారులు గాని మిమ్ములను పరిపాలింపము, యెహోవాయే మిమ్మును పరిపాలిస్తాడు అని అన్నాడు. ఇశ్రాయేలు సైన్యము దోచుకొని తెచ్చిన ఆభరణములలో చెవిపోగులను మాత్రం స్వీకరించాడు. వాటి బరువు 1700 తులములు. ఆ బంగారంతో గిద్యోను ఒక ఏఫోదును చేయించుకొని దానిని తన సొంత పట్టణమైన ఒఫ్రాలో ఉంచాడు. మిద్యానీయులు చాలా కాలం ఇశ్రాయేలులకు అణిగి ఉన్నారు. 40 సంవత్సరములు దేశంలో శాంతి వ్యాపించి ఉంది. గిద్యోనుకు చాలామంది భార్యలు, 70 మంది కుమారులు ఉన్నారు. అతడు చాలా వృద్ధుడై మరణించాడు. పిల్లలు, గిద్యోను ఒక సాధారణ వ్యక్తి. దేవుడు అతనిని ఏర్పరచుకున్నాడు. అతని చేత గొప్ప కార్యాలు చేయించాడు. గిద్యోను దేవునికి విధేయుడై ఉన్నాడు. ఆయన చెప్పిన విధంగా చేశాడు. కనుకనే శత్రువులపై విజయం సాధించాడు. దేవుడు ఏర్పరచుకున్న వారు గొప్ప పనులు చేస్తారు, నూతన బలము పొందుతారు. తనను ప్రేమించి తన యందు భయభక్తులు గల వారికి దేవుడు తోడుగా ఉంటాడు. మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి.